హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? పటాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా అనేసి మీరు అనుకోవచ్చు. నేను ఎక్కడంటే మా ఊరికి వచ్చిన. మా ఊరికి అంటే చిన్న పండగ ఉండే మా వాళ్ళది. పండగకి వచ్చిన. ఒకప్పటి నా లైఫ్ స్టైల్ గుర్తుకొచ్చింది. ఎందుకంటే నేను ఒకప్పుడు ఇలా డ్రామాలు అంటే నేను నాటకాలు వెళ్ళినని మీకు అందరికి కూడా తెలుసు. అలాగనే ఇక్కడ మా టీము ఒక కాడ ఉన్నదనేసి తెలిస్తే నేను అక్కడికి వచ్చిన. నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, నేను ఎలా ఇట్లా చేసేటోళ్ళో నీకు ఒకసారి చూపిస్తా, రండి నాతోటి. ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడు వెనకున్నది మా మామగారు. అంటే నాకు మామయ్య అవుతాడు. మా మామయ్య నాకు మేకప్ వేసింది ఫస్ట్ నేను నాటకాలు వేసేటప్పుడు. మా మామే రమేష్ మామ. ఇప్పుడు మేము ఈ ఊరికి వచ్చినప్పుడు ఏందనంటే ఇట్లా ఒక ఎక్కడన్నా హౌస్ ఇస్తారు, ఇక్కడ అంటే ఖాళీగా ఉన్నది. ఏదన్నా ఇస్తే అక్కడికి వచ్చి మేము అక్కడ ఉండి మేము అన్నీ ప్రిపేర్ చేసుకొని స్టేజ్ దగ్గరికి వెళ్ళి అన్నీ అరేంజ్ చేసుకొని అన్నీ వేసుకునేది. మా మామ అంటే మా పెద్ద దిక్కు అన్నట్టు. ఫస్ట్ నాకు ముఖం మీద రంగేసేది మా మామే. రమేష్ మామ, మీరు నువ్వేమైనా మాట్లాడే చెప్పే. అది నాది ఛానల్, మన గురించి నేను చెప్తాను. నాకు ఫస్ట్ మేకప్ వేసింది నేను ఈ రంగానికి వచ్చినప్పుడు. ఫస్ట్ నాకు తొలి మేకప్ వేసింది మా మామే. నేను మా మామతో ఇద్దరం స్టేజ్ మీద చేసేది. మా అల్లుడు, మా చెల్లె వాళ్ళ అబ్బాయి. చిన్నప్పటి నుండి మేము మామూలు సాధారణమైన ఒక కళాకారులము. మా అల్లుడు నాతో ఉండి, మామ మీతో నేను ప్రోగ్రామ్ నేర్చుకుంటా, మీతో కళ నేర్చుకుంటా అని మాతోని వస్తాను మామయ్య అని. ఒక 5-6 సంవత్సరాలు వచ్చినాక, మామ నేను ఒక కళకు నేను హైదరాబాద్ వెళ్తా, అక్కడ నేను ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటున్నా అని అనగానే వాళ్ళ డాడీ మేమందరం ఈ కళాకారులం అందరం కలిసి ఈ బాబును మాకంటే ఇంకా బాగా చాలా ఒక గొప్ప కళాకారుడు కావాలని మేము అక్కడికి తోలటం జరిగినది. మా మామయ్య అంటే ఇప్పుడు మాకు అప్పుడు మేకప్ వేసుకోవడం తెలియదు నాకు. అప్పుడు మా మామయ్య ఇందులో ఏంటంటే మా మామ మెయిన్ అంటే నవ్వియడం. ఇప్పుడు నేను ఎట్లా జనాలని ఇప్పుడు స్టేజ్ మీద ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలను ఎలా నవ్విస్తానో, ఇక్కడ ఈ ఊరైనా మన ఇప్పుడున్న ఈ జనరేషన్కి మా మామయ్య పెద్ద కమెడియన్. ఇక్కడ గెటప్ వేసి అందరూ నవ్విస్తాడు. ఎంటర్టైన్మెంట్ అంటే మా మామయ్య అట్లా నవ్వియడం జరుగుతుంది. ఇక ఆయన వేసిన మేకప్కి ఇప్పుడు నేను అక్కడ హైదరాబాద్లో మేకప్ వేసుకొని ఇప్పుడు నేను నా సొంతంగా చేసుకుంటాను. ఇంకొకటి వెనక చూడర్రి, ఇక ఇక్కడ చూసిలు కదా, ఇప్పుడు టైం అవుతుంది అనగానే మనం ఇప్పుడు గడ్డాలు మీసాలు అన్నీ తీసేయాలి, ఎందుకంటే గెటప్లు వేయాలి కాబట్టి. ఇప్పుడు ఎట్లాగో మనం ఎట్లా అయితే ఇప్పుడు టీవీ ముందు మనం ఇట్లా గడ్డాలు మీసాలు తీసేస్తాం, అట్లనే ఇగో ఇక్కడ ఈయన చిన్నమామ, ఈయన గడ్డాలు తీసి ఇద్దరు కూడా. ఈయన చిన్నమామ, ఆయన ఏమో మా బాబాయ్. ఆయన అసలు పెద్ద దిక్కు ఆయన మా యాకన్న బాబాయ్. ఇదంతా టీం అన్నట్టు. ఇంకా చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి అలా సరదాగా ఊరు కాబట్టి బాగానే అటు ఇటు వెళ్తుంటారు. ఇక చూడర్రి, ఇగో ఈయనే ఆకుల యాకయ్య గారు, పెద్ద వెంకటాపురం, నెక్కొండ మండలం, వరంగల్ జిల్లా. నేను ఒక మంచి కళాకారుడు, చూస్తేనే అర్థమైపోతుంది. చూసి నా ఫేస్ కట్ పెట్టుకున్నదో. ఆయన పెద్ద న్యూస్లో సత్యబాబుతో పెద్ద ఆర్టిస్ట్ అనేసి అందరినీ బెదిరిస్తా అంటాడు. కాకపోతే ఏంటంటే రంగు వేసుకోవడం రాదు. మా మామే వేయాలి, రంగు వేస్తేనే వేసుకుంటాడు. ఇగో ఇక్కడ చూస్తాను చూసినా, ఈయన మా బాబాయ్. వీళ్ళకు మా నారాయణ బాబాయ్. ఇగో ఇక్కడ ఉన్నదేమో మా మామ, నాకు మామయ్య అవుతాడు. ఇక వెనక మా తాత కూడా నిలబడ్డాడు అక్కడ. మా తాత నాకు నేర్పించి నేను ఇందులోకి రావడానికి కారణం మా తాత నేర్పేదాన్ని గొర్రెలకాడికి పోతే నాకు నేర్పిస్తే అట్లా వచ్చిన. కానీ నీకు ఒక హైలైట్ ఏంటంటే మంచి కమెడియన్, బయట కమెడియన్, స్టేజ్ మీద హీరో. చూస్తే మీకు ఇట్లున్నాడు, కానీ స్టేజ్ మీద ఈయనే రాజు పాత్రలు వేసేది. మెయిన్ పాత్రలన్నీ ఈయన వేసి చిన్న ఏమన్నా ఉంటే మాకు ఇస్తాడు. ఇస్తే మేము వేయాలి. కాకపోతే ఒకటే, మేము అందరం రంగు వేసుకుంటాం ఎవరికి వాళ్ళకి, ఆయనే వేసుకోలేడు. ఆయన పీఠాధిపతి, కొద్దిగా మీద కూర్చుంటే వీళ్ళు వచ్చి పాపం రంగు వేసి అన్నీ వేస్తే ఆయన తెరనాటకం వెళ్తాడు. ఆయన వేసి వెళ్ళి ఏమన్నా చిన్న కూర్చుంటాడు.
చాలా మంది కళాకారులు ఉన్నారు మా వాళ్ళు. మేము లేదు, ఆయన లేడు, లేరు. అందరికి ఇట్లా కాటిగా పెట్టుకోవడానికి కూడా చేత కాదు. మనిషిని చూస్తే అట్లా ఉంటాడు, కానీ స్టేజ్ మీద ఇంకో రకం ఉంటాడు. మనిషిని చూస్తే షాక్ అవుతాం, వీళ్ళేనా మన ఆయనేనా కాదా అన్నట్టు. మన పెద్ద హీరో ఇప్పుడు ఎట్లనంటే ఒక చిరంజీవి మెగాస్టార్ వాళ్ళ ఎట్లా ఉంటారో ఇక్కడ ఈయన స్టేజ్ మీద నేను కూడా అట్లా అనేసి అనుకున్నాడు. కానీ నిజమే యాకన బాబాయ్, స్టేజ్ మీద హీరోనే, ఒక కథారంగం హీరో. అన్ని పాత్రల విలన్ ఉన్నాడు. విలన్ తాగుతాను పిండి నాకు తెలిసి ఒక విలన్ ఉన్నాడు. ఆయన మెయిన్ విలన్ నాకు తెలిసి అడిపోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎత్తనే అక్కడ ఎత్తాడు స్టేజ్ మీద. అది లేదు అది మా తాత కూడా కథారంగం ఒకప్పుడు విలను. ఇప్పుడు మా తాతకి ఏజ్ అయిపోయింది కదా, ఇప్పుడు విలను కొద్దిగా నా తండ్రి క్యారెక్టర్లు వచ్చేసినాయి. కాకపోతే కొద్దిగా ముసలి లెక్క కనబడ్డ ఈయనే హీరో ఇప్పటికి. అదే నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇగో లైక్ చెప్తారంట, చెప్పురా యాకన బాబాయ్, చెప్పు ఏం మాట్లాడతావు మరి మన గురించి, ఏమైనా చెప్తావు? ఒక కళాకారునిగా నేను ఇంత ఎదగడానికి కారణం మా టీము, మా సపోర్టు, అలాగే నా ఫ్యామిలీ సపోర్టు. నేను వచ్చి ఇలా ఎంజాయ్ చేసేటోడిని, మేము ఇలా ఊర్లో ఉండేటోళ్ళం. నీకు తెలుసు నా లైఫ్ స్టోరీ, అలాగే మా వాళ్ళతో కూడా ఒకసారి చెప్పిస్తా. చెప్పు బాబాయ్. దండం అంటే ఎందుకంటే ఆయనకి ఈగో ఇప్పుడు చాలా ఈగో ఉంటుంది. కొద్దిగా మనిషి కొద్దిగా నెత్తుంటే అసలే ఆగపు, ఆడికే క్రాఫ్ దుమిండి ఆయన. మళ్ళీ అంత ఉట్టిది ఏం లేదు, మళ్ళీ ఉట్టిది అలా వెళ్ళక ఇక ఆయన మా తాత పొలంగూరి తిరుపతయ్య గారు. నేను స్టేజ్ మీదకి కథారంగానికి రావడానికి కారణం మా తాత ఏం చెప్తావే జనానికి నా గురించి? మన చెప్పి కొమరక్క చెప్పిన కదా, ఆ కొమరక్క దాంట్లో చెప్పిన, నా దాంట్లో ఏం చెప్తావు? ఇప్పుడు వాళ్ళకి ఏమైనా చెప్పాలి. ఇప్పుడు అయ్యా మనవాడిని ఈ రీతిగా యక్షగానంలా ఆయనకు హార్మోన్ అంటే, తాపిస్ట్ అంటే, పాట అంటే, స్టోరీ అంటే, సంగీతం అంటే, ఆయనకు తాళం అంటే అది అని నేర్పించిండు. ఇంకో మా సినిమా ఒకప్పుడు మా అల్లుడు అసలు ఈ కళ అంటే ఇష్టం ఉండదు, కానీ మమ్మల్ని చూసి ప్రోత్సాహం కోసం నీకు నాకు కళ కావాలి, వస్తే చీరలు కట్టడం కానీ, తనకు ఒక బ్లౌజ్ కానీ, తను పెట్టుకునే నెక్లెస్ కానీ, ఏ మోడల్ పెట్టుకోవాలో అవన్నీ నేనే ఇచ్చిన. కొంతవరకు నాకు ఇది కావాలమ్మా, నాకు అది కావాలమ్మా అంటే అది డ్రాయింగ్ ఆర్టిస్ట్ కూడా మంచి ఒక ఇప్పుడు మన విగ్రహాలకి కలర్లు అన్నా లేకపోతే మన డ్రాయింగ్ వేయడం అన్నా సినిమా వేస్తాడు. మళ్ళీ నేను చూసి నేను కూడా నేర్చుకున్నాను. నేను కూడా ఆర్టిస్ట్, అంటే నేను డ్రాయింగ్ వేసేది అన్నీ చేసేది. ఇక అట్లా ఎదిగొచ్చినాం. ఇదంతా మా ఫ్యామిలీ, మా కుటుంబం, వీళ్ళందరినీ మీకు పరిచయం చేయాలని పరిచయం చేస్తాను. కంపల్సరీ మమ్మల్ని మీరు ఇక్కడనే కాదు ఎక్కడన్నా చూస్తే మళ్ళీ మావ నిన్ను గుర్తుపడతాడు చూడు జనాలన్నా. ఇంకొకటి మన సినిమా హీరోయిన్లు ఎలానైతే స్టేజ్ మీద కనబడతారో అక్కడ ఆ హీరోయిన్ అయితే ఇక్కడ ఇంకో హీరోయిన్ ఉంటుంది. ఆ హీరోయినే మా ఈరన్న, ఆ తాత అవుతాడు. ఇక్కడ హీరోయిన్ ఇప్పుడు ఇట్లా ఉంటుంది, కానీ మన గెటప్ అయితే మాత్రం సూపర్ హీరోయినే. అట్లా ఆయన హీరోయిన్, ఈమె హీరోయిన్. మిగతా వాళ్ళందరూ కొద్దిగా చిన్నగా కానీ మంచి ఒక కథారంగానికి రావడానికి నాకు కూడా సపోర్ట్ చేసిన మనిషి మా ఈరన్న తాత. తాత చెప్పే ఏం చెప్తావు? మాట్లాడే ఏదన్నా ప్రేక్షకులకు మన కళ గురించి అయినా కొడతారా? లైక్ కొడతారు, నువ్వు మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తే మనల్ని కొడతారు. లైక్ కొడతారు, నువ్వు మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తే మనల్ని కొడతారు. సినిమాల కంటే మొదగాలు పుట్టిన కళ ఇలా వెనకబడిపోయింది, కానీ ఇంకా ఆ కళని బ్రతికిస్తూ అలానే జీవనం సాగిస్తున్నాం. అలానే ఉన్నది ఈ కళని ఇంక ఇచ్చిపెట్టకుండా. నేనంటే మరి ఇక్కడనే కాదు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా తెలవాలి మన గురించి అనేసి నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. అందులో మంచి అవకాశం వచ్చింది, నేనున్నా. మా వాళ్ళు మాత్రం ఇంకా ఈ కళని ఇచ్చిపెట్టకుండా ఇంకా బ్రతుకుతూనే ఉన్నారు. ఇలా మా ఈరన్న తాత కొడుకు నెక్స్ట్ కాబోయే కళాకారుడు వాడు. ప్రేక్షక మాస్టర్లకు నమస్కారం అండి. మేము మా తండ్రులు మాకు ఈ విద్య నేర్పారు. వాళ్ళు కొంతమంది చనిపోయారు, కొంతమంది వృద్ధులైపోయారు. ఏంటంటే ఈ కళను చావకుండా బతికించుకుంటా కొంచెం కళ కొనసాగించుకుంటూ వస్తుంది. రేపటి తరము నేను నా బ్యాచ్ అయిపోతే
మళ్ళా ఇందులో పుట్టే బ్యాచ్ లేదు. నేర్చుకుంటాము, ఇదొక కళ నేర్చుకుంటాము, తాళం నేర్చుకుంటాము, హార్మోనియము, తబలో నేర్చుకుంటాము అనే యూత్ నాలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇలా. ఇది మాతోటి ఇప్పుడున్న ఈ 10 మందితోటే అంతరించిపోతుంది. రేపు ఎట్లా అని మాకు ఒక రకమైన బాధ. మాకు తెలిసిన ఒక యువకుల్లో ఇప్పుడు ప్రవీణ్ లాంటి యువకుల్లో ఒక అబ్బాయి పుట్టిండు, తేలిండు ఈ కళా విషయంలో. కానీ ఆ అదృష్టం సినిమా రంగంలోకి వెళ్ళిపోయిండు. అతను లాంటి ఉత్సాహం కలిగిన వాళ్ళు, అలాంటి ఉత్సాహం కలిగిన వాళ్ళు, అంత ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు, చిన్నతనం నుంచే తబలా, హార్మోనియం ఇదాన్ని నేర్చుకోవాలని ఎంతో పట్టుదల, అలాంటి వాళ్ళు మా కళారంగానికి వచ్చిర్రు. కళారంగానికి వచ్చి మమ్మల్ని అంటే ఆ చిన్నతనంలో వాళ్ళ తాత గారు అంటే ఓ తాళము అంటే అది ఎట్లొచ్చిందంటే నాకు ఉదాహరణ అక్కడ నేను బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఏ విధంగా ఫీల్ అవుతానంటే, నేను ఎంతోమంది ఈయన వయసు వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ఊళ్ళోనే కనీసం ఈ వయసు వాళ్ళు ఈయనకంటే పెద్దవాళ్ళు ఒక 10 మంది వెళ్తారు. ఆ 10 మంది ఎవరు ఒక తాళం కొట్టడానికి ముందు రాలేదు, తబలా కొట్టడానికి ముందు రాలేదు. ఈ ఫీల్డ్ను ఒక ప్రాణంగా భావించుకొని, ఒక ఇష్టంగా భావించుకొని భగవంతుడు ఈ రోజు నుంచి ఒక పై స్థాయిలో ఒక పటాస్ ప్రవీణ్ అనే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక గొప్పగా చెప్పుకోదగ్గ విషయం. అంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి మేము కళాకారులమే, మాతో పాటు అన్ని విలేజ్లలో మేము చేసే ప్రోగ్రాంలలో అయ్యి చేసిండు. ఒక 2-3 సంవత్సరాలు చేసిండు. అదృష్టం దాంట్లో కావాలని వెళ్ళిపోయిండు. భగవంతుని దయ వల్ల అది సక్సెస్ అయ్యిండు. ఆ సక్సెస్ ప్రకారంగా ముందుకు కొనసాగుతూ ఉండు. ఇప్పటికీ ఆ ప్రకారంగానే ఉండాలి. అయితే కళ ఏ కళ అయినా పర్లేదు, ఒక కళాకారుడుగా బ్రతకడం అనేది మా వృత్తిరీత్యా, అది మన ఆశ. ఇంకొకటి ఏంటంటే మా వృత్తిరీత్యా మా తాతలు ముత్తాతలు కళలుగా బతికిరు, వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు వచ్చే తరాన్ని కళలుగా భావించుకోక ఏదో రకమైన కంపెనీల్లో దేంట్లో పని చేసుకొని బతకడానికి ముందు ఇష్టపడతారు, కానీ కళను ఇష్టపడట్లేదు. రేపు మా పిల్లలు ఈ కళ చేస్తారన్న నమ్మకం మాకు లేదు. ఇప్పుడు ఉన్న తరంతో కంప్లీట్ ఇప్పుడు ఉన్న వాళ్ళతోటి నేను అనుకున్నారా అంటే, నేనున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏదన్నా జనరేషన్ మళ్ళీ ఇంకొకటి కొత్తగా ట్రూప్ ఏమన్నా వస్తుందేమో, మళ్ళీ ఇంకా చేద్దామేమో అనేసి ఆశ అనుకున్నాం. కాకపోతే తయారు చేయాలనేసి కొంతమంది నేను అనుకున్నా, కొంతమంది నా ఏజ్లో నేను తయారు చేసినా, కానీ వాళ్ళకి రాలేకపోయింది. ఇంకొకటి దేవునికి కూడా నాకు తెలిసి అర్థమైపోవచ్చు, నేను ఒక్కడిని ఉండి ఏం చేయలేక నన్ను ఆ ఇండస్ట్రీకి పంపించిండేమో అనేసి అనుకుంటా. ఈ తరంతో లాస్ట్ మన ఇక కానీ నేను ఫుల్ ప్రౌడ్గా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతానంటే, నేను ఎప్పుడు నేను సెలబ్రిటీ నాకు ఒక పేరు వచ్చింది అనేది కాదు. నా కుటుంబం, నేను వచ్చింది నా మొదటి నుంచి, నేను ఇక్కడి నుంచే వచ్చిన, నేను ఈ నుంచేలే అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయినామో అది గుర్తుంచుకోవాలి మన జీవితంలో. నేను ఎప్పటికీ నా జీవితంలో అది గుర్తుంచుకుంటా. ఇంకా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకు అందరినీ చూపిస్తా ఫ్రెండ్స్. మరి ఇక్కడైతే స్టేజ్ అయితే ఎరేన్ అయింది. స్టేజ్ ఎలా ఉంది, మా వాళ్ళు ఎలా చేస్తారు అనేసి మీకు చూపించడానికి నేను ఇక్కడికి వచ్చిన. నేను స్టేజ్ దగ్గరనే ఉన్నా, మీకు ఒకసారి చూపిస్తాను. మీరు చూస్తారు కదా, ఇదైతే స్టేజ్. ఇక్కడ మైక్ పెట్టి కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉండొచ్చు మనకి. ఇది రెడీ అయ్యేది మాత్రం ఇక్కడ ఇలాంటి గుళ్ళు ఎక్కడన్నా ఏదైనా స్టేజ్లు ఎక్కడ ఉంటే అక్కడనే రెడీ అవుతారు. గద, బాణాలు అవన్నీ సిద్ధం చేసుకున్నారు చూడండి. చూసిలు కదా, మీకు చెప్తానన్నా మేకప్ ఎలా వేసుకుంటారు అనేది. ఇగో మేకప్ అయితే రెడీ అవుతుంది. ఇప్పటికీ నాటకాలు చూడడానికి జనాలకి ఎంత ఇంట్రెస్ట్ చూడండి.
రెడీ అవుతాడు. హీరో ఎవరో అనేది చూపిస్తాను కదా, ఇగో ఈయనే హీరో. ఫ్రెండ్స్, ప్రవీణ్ గారి లైఫ్ స్టోరీ మాత్రం ఇదే. ఒకప్పుడు ఊర్లో నేను ఇలానే బ్రతికిన, ఇలానే నేను వాళ్ళతోటి, వాళ్ళైతే వాళ్ళు ఎలా ఉన్నారో నేను కూడా అలానే వెళ్ళిన, డ్రామాలకి వెళ్ళి నేను నాటకాలు వేసిన. మీకు నైట్ ఆ వీడియోనంతా నాటకాన్ని అంతా చూపిద్దాం అనుకున్నా, కాకపోతే చాలా పెద్దది, చాలా ఎక్కువ లెంత్ ఉంటుంది, మీకు అంత చూడలేరు, అంటే నాకు కూడా టైం లేదు. అందుకని కొద్దిగా నాది స్టోరీ ఏందనేసి మీకు చూపించడానికి వచ్చిన వ్లాగ్లా చేసిన. చూపించలేదు అనేసి ఏమనుకోకర్రి. నేను ఇంత పొజిషన్లో ఉన్నా, నాకు ఇలా ఉండడానికి కారణం మీరే, మీ సపోర్ట్ వల్లే నేను ఇలా ఉన్నా. ఇంకా ఎల్లప్పుడూ నన్ను సపోర్ట్ చేయాలనేసి నేను కోరుకుంటూ, అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రవీణ్ గారి లైఫ్ స్టోరీ ఇంకా ఏంటిది, ఇంకా నేను ఎలా బ్రతికినా అదొక్కటే కాదు, ఇంకేమేమి ఉన్నాయి అన్నీ నా ఛానల్ ద్వారా మీకు తెలుపుతా. మీరు కంపల్సరీ నా ఛానల్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.